నరసరావుపేటలో అంబటి రాంబాబుపై తెలుగు యువత ఆధ్వర్యంలో 2వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి మీద మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మీరు తిరుమల లడ్డుని అపవిత్రం చేసి దాన్ని డైవర్ట్ చేయడానికి నారా చంద్రబాబు నాయుడు గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీన్ని నరసరావుపేట తెలుగు యువత తరపున తీవ్రంగా ఖండిస్తున్నాం. అంబటి రాంబాబు గారు మా నాయకుడి మీద, మా ప్రాణ సమానులైనటువంటి మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి మీద చేసిన అనుచిత వ్యాఖ్యలు మేము తెలుగు యువత తరపున తీవ్రంగా ఖండిస్తున్నాం. అంబటి రాంబాబు, నువ్వు గెలిచింది 2 సార్లు ఎమ్మెల్యే. నువ్వు ఇష్టం వచ్చినట్టు నోరు ఉంది కదా అని చెప్పి ఇంత ముందర కూడా నీ పిచ్చివాగుడు ఆగావు. ఈసారి మాత్రం క్షమించే పని లేదు. మిమ్మల్ని మీ నాలికలు తెగ్గొస్తామని నిర్మోహటం లేకుండా చెప్తున్నాం. మేము గెలిచి 18 నెలలు అవుతుంది. ఏ రోజున్నా ఈ రాష్ట్రంలో ఎవరి మీదైనా మేము వెళ్ళామా? మా నాయకుడు అభివృద్ధి, ఈ రాష్ట్ర ప్రజల కోసం ఆయన కష్టపడుతున్న కష్టానికి మేము తోడుగా ఉంటూ ఇంతవరకు మీరు మీ పరిపాలన 5 ఏళ్ళు జరిగినటువంటి అక్రమాల వల్ల మా నాయకులు గొంతులు కోసినా కానీ మేము ఈరోజు కళ్ళు మూసుకొని ఏ రోజు ఎవరు రోడ్డు మీదకి రాకుండా ప్రజల కోసం, ప్రజా పరిపాలన కోసం, అభివృద్ధి కోసం మేము ముందుకు నడుస్తూ ఉన్నాం. మిమ్మల్ని వదిలిపెడితే మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. సైకో పార్టీకి చెందిన, వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన మాజీ మంత్రి అంబోతు రాంబాబు మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులైన నారా చంద్రబాబు నాయుడు గారి గురించి చాలా దారుణంగా మాట్లాడాడు. దీన్ని నరసరావుపేట తెలుగు యువత తీవ్రంగా ఖండిస్తుంది. వైసీపీ ఒక సైకో పార్టీ. ఈ ఆంధ్ర రాష్ట్ర జనాలందరూ 11 సీట్లు ఇచ్చినా కూడా బుద్ధి లేకుండా మాట్లాడుతున్నారు. మీది బూతు పురాణం పార్టీ అని అందరికీ తెలుసు. రాంబాబు, నోరు అదుపుకొని పెట్టుకొని మాట్లాడకపోతే నేను నాలుక కోస్తామని చెప్పి తెలుగు యువత హెచ్చరిస్తూ ఉంది.